జూలై 26 కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా బోధన్ పట్టణంలో భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్ నుండి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఓల్డ్ బస్టాండ్ పెద్ద హనుమాన్ మందిరం వరకు వెళ్లి తిరిగి అంబేద్కర్ చౌరస్తాలో ముగిసింది. అనంతరం అమరవీరుల స్మృతిలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేవైఎస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు కస్పాలింగం మాట్లాడుతూ ప్రతి ఏడాది జూలై 26న కార్గిల్ విజయాన్ని దేశం స్మరించుకుంటుంది. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం అపూర్వమైన ధైర్యం, వ్యూహాత్మక నైపుణ్యంతో ఆక్రమిత భూభాగాన్ని తిరిగి పొందింది. ఈ రోజు అమరుల త్యాగాలను స్మరించుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రజలు నివాళులర్పిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం అధ్యక్షుడు ఎనికంటి గౌతమ్ గౌడ్, నాయకులు బిల్లా విజయ్, సాగర్ గౌడ్, శివ, కళ్యాణ్, ఆకాష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. ఈరోజు బోధన్ పట్టణంలోని భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే 1999లో మన కార్గిల్లో జరిగినటువంటి యుద్ధంలో మనం విజయం సాధించినందుకు మరియు అలాగే 527 మంది వీర జవాన్లు వీరమరణం పొందినందుకు వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరియు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.